హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి చేతు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వ్లాగ్ ఏంటంటే పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. ఈరోజైతే ఫస్ట్ డే స్కూల్ అనమాట. సో పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేస్తున్నాను. మా చిన్న పాప కూడా స్కూల్ వెళ్ళిపోతుంది. మార్నింగ్ టిఫిన్ అంతా వీడియో అంతా ఏం తీయలేదు, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. సో ఇక్కడ రెడీ అయిపోయాను నేను. తర్వాత కిచెన్లోకి వచ్చి నేను ఇక్కడ టిఫిన్ చేద్దామని వచ్చాను అనమాట. ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ చేశాను. ఇన్ని రోజులు పిల్లలకి హాలిడేస్ ఉన్నాయి కదా, వాళ్ళ రొటీన్ కూడా చేంజ్ చేయడానికి కాస్త టైం పడుతుంది. మార్నింగ్ త్వరగా లేవడం అలాంటిది ఇంకా టైం పడుతుంది పిల్లలకి. ఇన్ని రోజులు హాలిడేస్ మంచిగా ఎక్కువసేపు పడుకున్నారు పిల్లలు. ఇప్పుడు మార్నింగ్ త్వరగా లేపి రెడీ చేయాలంటే కొంచెం కష్టంగా అయిపోతుంది అనమాట. తర్వాత ఈరోజు వర్షం పడింది, వెదర్ అంతా చాలా కూల్గా ఉంది. అందుకోసమని నేను టీ అయితే పెట్టుకుంటున్నాను. ఈ మధ్యలో కొంచెం టీ తక్కువ చేద్దాం అనుకుంటున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే టీ తాగేదాన్ని ఎక్కువ. ఇప్పుడైతే కొంచెం టీ తక్కువ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం ఈరోజు అంతా వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఇలా వెదర్ కూల్గా ఉన్నప్పుడు నాకైతే టీ తాగాలనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి టీ అయితే పెట్టుకున్నాను. తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి సాంబారు, టమాటా, ఆలు కర్రీ అయితే చేశాను సింపుల్గా. తర్వాత పిల్లలు కూడా వచ్చేసారు. ఈరోజు ఫస్ట్ డే కదా, 2-3 డేస్ అయితే పిల్లలకి హాఫ్ డే వరకు అయితే ఉంది. సో ఇద్దరు పిల్లలు వచ్చేసారు. ఇద్దరు పిల్లలకి లంచ్ అయితే పెట్టేస్తున్నాను. ప్లీజ్ నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మీరు ఇచ్చే లైక్ నాకు బూస్టప్ లాగా ఉంటుంది, ఇంకా వీడియోస్ తీయాలని అనిపిస్తుంది అనమాట. సో ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. తర్వాత ఇక్కడ ఈవినింగ్ అయితే అయిపోయింది. సో నేను అన్ని లైట్స్ అయితే వేస్తున్నాను. తర్వాత ఇక్కడ నేను రేపటి లంచ్ కోసం వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే ఫ్రీగా ఉన్నప్పుడు నేను అన్ని వెజిటేబుల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. ఇక్కడ నేనైతే గోకరకాయ అయితే రేపు లంచ్లోకి చేద్దామని గోకరకాయ అయితే తీసుకుంటున్నాను. ఇలా చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది. మార్నింగ్ లేచి హడావిడి అంతా ఉంటుంది కదా, సో మార్నింగ్ లేచేసరికి ఏం వంట చేయాలి ఏంటి అనే టెన్షన్ అయితే ఉండదు. ఇలా మనం ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే. సో నేనైతే ఇలా చేస్తాను. గోకరకాయ లేతగా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదైతే కొంచెం ముదురుగా ఉంది. తర్వాత నేను సామాన్లు అన్నీ కడగడానికి వేస్తున్నాను అనమాట. మాకు మేడైతే ఉందండి, సో అందుకని చెప్పేసి నేనైతే సామాన్లన్నీ టబ్లో అయితే వేసి బయట బాల్కనీలో అయితే పెట్టేస్తాను. తర్వాత ఇక్కడ కిచెన్ అంతా కూడా నైట్ పడుకునే ముందు క్లీన్ చేసేస్తాను. మార్నింగ్ లేచేసరికి మనకి ఏ హడావిడి లేకుండా కిచెన్లోకి రాగానే చాలా ఫ్రెష్గా పని స్టార్ట్ అయిపోతుంది. ఇలా ముందు రోజు అంతా కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటే ఇంకా బొద్దింకలు, లిజర్డ్స్ ఏం రాకుండా ఉంటాయన్నమాట. తర్వాత ఇక్కడ సింక్ కూడా నేను క్లీన్ చేసేస్తున్నాను. సో ఇదండి వ్లాగ్. ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.